ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నిన్న కరీంనగర్, జగిత్యాల జిల్లాలో 10 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓ ఇంటిపై పిడుగు పడడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. కొడిమ్యాల మండలంలో కురిసిన వర్షాలకు చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. కరీంనగర్లో వానలకు సంబంధించి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ప్రీ మాన్సూన్ వానలు గత కొద్ది రోజులుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా కురుస్తున్నాయి. దాదాపు 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలతోటి ఎక్కడ చూసినా కూడా మనకు వాతావరణం మొత్తం చల్లబడిపోయింది. నిజానికి మే నెలంతా కూడా తీవ్రమైన ఎండలతోటి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ వాతావరణం చల్లబడి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. నిన్న కూడా కరీంనగర్ జిల్లాతో పాటు అటు జగిత్యాల జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. నిన్న అత్యధికంగా కరీంనగర్ జిల్లా గన్నేరువాడ మండలం కాసింపేటలో 115.8 అంటే దాదాపు 11.58 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా నాంపల్లి, వేములవాడ మండలం నాంపల్లిలో 107.8 అంటే 10.78 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిమ్మాపూర్లో 10.35 సెంటీమీటర్లు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో 88 మిల్లీమీటర్లు అంటే 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు జగిత్యాల జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున కూడా వాగులు, వంకలు పొంగిపోలినాయి. అటు కొడిమ్యాల మండలం సూరారంపేట దగ్గర వాగు పొంగిపోవడంతో అక్కడ రాకపోకలకు అంతరం ఏర్పడింది. అదేవిధంగా మల్యాల మండలంలోని ఓ ఇంటిపై పిడుగుపాటుకు ఒక మహిళ తీవ్ర గాయాల పాలైంది. ఇట్లా నిన్న ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు ఉండాల్సిన సమయంలో కురిసిన వర్షాలతోటి మొత్తం చెరువుల్లో కూడా నీరు నిండుతోంది. అదే ఒకవైపు ప్రాజెక్టులో కూడా కొంత ఇప్పుడిప్పుడే ఇన్ఫ్లో స్టార్ట్ అవుతుంది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొంత ఇన్ఫ్లో వస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. నిజానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు కొద్ది రోజుల్లో డెడ్ స్టోరేజ్కి పోతుందేమన్న భయాందోళన నేపథ్యంలో అక్కడ ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. అటు ఎస్ఆర్ఎస్పీకి కూడా ఇన్ఫ్లో స్టార్ట్ అయింది. ఎస్ఆర్ఎస్పీ అనేది మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించే ప్రాజెక్టు. అది ఉండడం నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ కరీంనగర్ జిల్లాకు వరప్రదాయనిగా ఉంటుంది. అక్కడికి కూడా నీరు వస్తుంది. మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దుక్కులు దిన్ని రైతులంతా కూడా విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధంగా ఉంచుకున్నారు. ఎందుకంటే పత్తి విత్తనాలు సాధారణంగా మనకు జూన్ 2వ వారంలో అట్లా పెడతా ఉంటారు. ఎందుకంటే కొన్ని వర్షాలు పడిన తర్వాత భూమి పదనెక్కిన తర్వాత మాత్రమే విత్తనాలు విత్తుకోవడం ఇక్కడ రైతులకు అలవాటు ఉంటుంది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూమి అంతా పదనెక్కింది. కొంతమంది రైతులు ముందస్తుగా పత్తి విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వ్యవసాయ శాఖ మాత్రం ఒకటే హెచ్చరిక చేస్తుంది రైతులకు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలను నమ్ముకోకండి. ఎందుకంటే మళ్ళీ డ్రై స్పెల్ కనుక వస్తే, వర్షాలు దూరం అయితే కనుక పెట్టిన విత్తనాలన్నీ భూమిలోనే మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక మొత్తం సగటు వర్షపాతం ఒక 80 మిల్లీమీటర్ల దాకా నమోదయ్యేదాకా ఆగాలని చెప్పి వాతావరణ శాఖ కావచ్చు, తర్వాత ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు సూచనలు చేస్తుంది. మరోవైపు రోహిణి కార్తెలోనే కొంతమంది వర్ణార్లు పోసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే సాగునీరు అందుబాటులో ఉంటుందో, వ్యవసాయ బావులు కానీ బోర్లు కానీ అందుబాటులో ఉన్న రైతులు ఈ రోహిణి సీజన్లో వర్ణార్లు పోసుకొని ముందస్తుగా కొంత వరి పంటను చేజిక్కించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అట్లాంటి రైతులకు ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కొంత మేలు చేస్తాయని చెప్పచ్చు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వర్ణార్లు పోసుకుంటే కనుక రైతులకు మంచి పంట వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులు ఇప్పటికే బురద పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి రోహిణి కార్తె మొదలైన తర్వాత సగం పాదం అంటే దాదాపు 8 రోజులు అయిన తర్వాత ఇట్లాంటి వర్ణార్లకు ఉపక్రమిస్తారు. ఆ మేరకు రైతులు వాళ్ళ పొలాలను కానీ అవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు పత్తి రైతులు కూడా పత్తి విత్తనాలు పెట్టుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుని ఉన్నారు. ఇట్లాంటి వర్షాలు మళ్ళీ కంటిన్యూగా కనుక పడితే విత్తనాలు కూడా ముందస్తుగానే పెట్టే అవకాశం ఉంది. ప్రీ మాన్సూన్ అంటే మనకు దాదాపు జూన్ 12 దాకా ఎండాకాలంగా ట్రీట్ చేస్తారు. కానీ ముందే 10-15 రోజుల ముందే మనకు ఋతుపవనాలు మన తెలంగాణను తర్వాత మన కరీంనగర్ జిల్లాను కూడా పలకరించినాయి. దీంతో రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎండ వేడిమి తగ్గడంతో ప్రజలు కూడా చాలా ఉల్లాసంగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.